అర్జున విషాద యోగములో 11వ శ్లోకం యొక్క అర్థము. అయనీషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. ముందు శ్లోకాలలో దుర్యోధనుడు తన సేనల బలాలు మరియు పాండవుల సేనల బలాలు తెలియజేసినాడు కాబట్టి ఈ శ్లోకంలో అందువల్ల మీరంతా యుద్ధరంగాలలో మీ స్థానాలలో పరిరక్షిస్తూ భీష్ముని కాపాడాలని, భీష్మునికి సహాయ సహకారాలు అందించాలని తెలియజేస్తాడు. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏమిటంటే దుర్యోధనుడికి భీష్ముడిపై ఆధారపడవలసిన అవసరం ఉంది కనుక తన వాళ్లను భీష్ముని చుట్టూ కాపాలలాగా ఉండమని ఆదేశించాడు అని అర్థమవుతుంది. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. దుర్యోధనుడికి సంతోషం కలిగిస్తూ కురువృద్ధుడైన భీష్ముడు సింహనాదం చేసి శంఖాన్ని బలంగా ఊదాడు. ఈ విధంగా దుర్యోధనుడికి ఆనందాన్ని కలుగజేశాడు. ఇక్కడ భీష్ముడి శంఖానాదం కౌరవ సైన్యములో ధైర్యాన్ని నింపింది అని తెలుస్తుంది. 13వ శ్లోకము భావము. తతః శంఖాశ్చ భీర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత శశబ్దస్తు ములోభవత్. యుద్ధభూమిలో డోళ్ళు, శంఖాలు, నాదస్వరాలు, బేరీలు మరియు కొమ్మ వాయిద్యాలు ఒక్కసారిగా మ్రోగినవి. ఆ శబ్దం ఆకాశాన్ని కంపింపజేసింది. దీంతో యుద్ధం మొదలయ్యే ముందు భయంకరమైన శబ్దంతో వాతావరణం ఉత్కంఠంగా మారిందని తెలుస్తుంది. 14వ శ్లోకము భావము. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖం ప్రదధ్మతుః. తెల్ల గుర్రాలతో కూడిన మహారథంపై ఉన్న కృష్ణుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖాలను పూరించారు. ఇక్కడ పాండవుల వైపు నుంచి దైవపు శక్తి, ధైర్యము మనకు వ్యక్తమవుతుంది. 15వ శ్లోకము భావము. పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. కృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని పూరించాడు. అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. గొప్పగా భుజించేవాడు, అత్యంత కష్టసాధ్య కార్యములను చేయునట్టి భీముడు పౌండ్రము అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించాడు. ఈ విధంగా ప్రతి వీరుడి శంఖానాదం పాండవుల ధైర్యాన్ని ప్రకటిస్తుంది.